hello everyone. My name is Sadhikram. Thalassemia major analysis నుంచి bone marrow transplant అయ్యి recovery అయ్యాను. Hi, hello sir. Welcome to our show. Thank you, Satvik. Thank you for having me here. Sir, introduce yourself, please. Hello, listeners. I am Dr. Rakesh Reddy Boya, Senior Consultant in Medical and Hemato-Oncology at Apollo Cancer Centers, Visakhapatnam. I am a bone marrow transplant physician as well. రాకేష్ సార్, thalassemia అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? థాలసీమియా అనేది రెడ్ బ్లడ్ సెల్స్ సంబంధించిన ఒక జెనెటిక్ డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ బోన్ మ్యారోలోనే డెత్ అయిపోయి బ్లడ్ లోకి రావు. దానివల్ల హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతుంది. సో ఈ జెనెటిక్ డిఫెక్ట్ మదర్లోని ఫాదర్లోని మైనర్ డిఫెక్ట్ కింద ఉండి చిల్డ్రన్లోకి వచ్చేటప్పటికి రెండు డిఫెక్ట్స్లో కలిపి మేజర్ డిఫెక్ట్ కింద అవ్వచ్చు. సార్, రాకేష్ సార్, thalassemia మేజర్ అంటే ఏంటి, మైనర్ అంటే ఏంటి? ఇప్పుడు థాలసీమియా కాజ్ చేసే జీన్స్ మదర్ నుంచి ఒక జీన్, ఫాదర్ నుంచి ఒక జీన్ వచ్చాయనుకోండి. మదర్ ఫాదర్ ఇద్దరికి డిఫెక్ట్ ఉండి జీన్స్ రెండు ఒక బేబీకి వచ్చాయనంటే అది థాలసీమియా మేజర్ అవుతుంది. లేదు మదర్ నుంచి మాత్రమే డిఫెక్ట్ వచ్చింది, ఫాదర్ నుంచి రాలేదు, ఆర్ ఫాదర్ నుంచి మాత్రమే వచ్చింది, మదర్ నుంచి రాలేదు అంటే ఓన్లీ వన్ డిఫెక్టే ఉంది అవుట్ ఆఫ్ 2, ఇట్ బికమ్స్ థాలసీమియా మైనర్. రాకేష్ సార్, ఇప్పుడు thalassemia వల్ల పిల్లలకి ఎటువంటి సమస్యలు ఉంటాయి? బ్లడ్ తక్కువైపోతుండడం వల్ల పిల్లలకి ఈజీగా అలసిపోవడం, హిమోగ్లోబిన్ నార్మల్ గా ఉండాల్సిన 10-15 పాయింట్ల మధ్య ఉండాల్సిన హిమోగ్లోబిన్ 5-6 పాయింట్లకు పడిపోవడం, గ్రోత్ సరిగ్గా లేకపోవడం, రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల ఐరన్ డిపాజిషన్ అయిపోయి లివర్ పాడవడం, హార్ట్ పాడవడం, ప్యాంక్రియాస్ పాడవడం, బ్లడ్ షుగర్ రావడం, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్. రాకేష్ సార్, ఇప్పుడు thalassemia ట్రీట్మెంట్ ఉందా? తప్పకుండా ఉంది. థాలసీమియా ట్రీట్మెంట్ లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రెగ్యులర్ గా ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఈ రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల థాలసీమియా క్యూర్ అయితే అవ్వదు. క్యూర్ అవ్వాలి అని అంటే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ చేస్తేనే, అది కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేస్తేనే థాలసీమియా కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. సార్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి సార్ అసలు? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఎముక మూలుగు మార్పిడి అంటే మన ఎముకల మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది బోన్ మ్యారోని. అక్కడే మనకి కావాల్సిన రకరకాల బ్లడ్ సెల్స్ అన్నిటిని ప్రొడ్యూస్ చేసే స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ ని తీసుకొని ఎవరైనా డోనర్ నుంచి పేషెంట్ కి యూజ్ చేసే ట్రీట్మెంట్ ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. రాకేష్ సార్, ఇప్పుడు thalassemia పేషెంట్స్ కి ఏ వయసులో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి సార్? థాలసీమియా పేషెంట్స్ కి 2 నుంచి 8 సంవత్సరాల వయసులో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని స్టడీస్ చెప్తున్నాయి. ఎందుకంటే అప్పటికి ఇంకా లివర్ లోని ఐరన్ డిపాజిషన్ కానీ మిగతా ఆర్గాన్ డ్యామేజ్ కానీ ఇవి అవ్వకుండా ఉంటాయి కాబట్టి వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ ని బెటర్ గా తట్టుకుంటారు అండ్ ట్రీట్మెంట్ తాలూకు అవుట్కమ్ కూడా బెటర్ గా ఉంటుంది. రాకేష్ సార్, ఈ thalassemia రాకుండా తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అసలు? తల్లిదండ్రులు ఇద్దరు థాలసీమియా మైనర్ పేషెంట్స్ అని ముందే తెలిసినట్టయితే గర్భిణీగా ఉండగానే తల్లిలోని ఉమ్ము నీరుతో చేసే టెస్టుల ద్వారా జెనెటిక్ డయాగ్నోసిస్ ముందే చేసి తెలుసుకొని థాలసీమియా మేజర్ గర్భిణీ ధరించి ఉంటే దాన్ని ముందే అవాయిడ్ చేసుకొని ఆ రకమైన ప్రెగ్నెన్సీస్ ని అవాయిడ్ చేయొచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్, thalassemia గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్స్ మన రాకేష్ సార్ ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. Thank you, Satvik. Thank you for the wonderful interview. And listeners and viewers, Satvik is a very, very brave boy. He conquered thalassemia major, fighting out through bone marrow transplant, and I congratulate him for his success. Thank you, sir.